తెలంగాణలో కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 25న రాజీనామా చేస్తారని, ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. కొంతకాలంగా పార్టీలో జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన మరింత అసంతృప్తి వ్యక్తం చేశారట. బీఆర్ఎస్లోకి వెళ్తారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పటికే కేసీఆర్ కేటీఆర్తో కూడా ఇప్పటికే టచ్లోకి వెళ్ళారని, డిస్కషన్స్ జరిగాయంటూ కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. సన్నిహితులతో కూడా ఇప్పటికే చర్చించారని, చర్చించిన తర్వాత రాజీనామా చేసే ఛాన్స్ ఉన్నట్లుగా కనపడుతుంది. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్లో చాలా లాయల్ మెంబర్గా ఆయన కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అనేక దఫాలుగా ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. అయితే 2023 ఎన్నికల్లో జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి బరిలోకి దిగారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ చేతిలో ఆయన ఓటమి పాలవడం, అనంతరం సంజయ్ కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆ టైంలోనే ఆయన చాలా రెసిస్ట్ చేశారట జీవన్ రెడ్డి. కానీ సంజయ్ని తీసుకోవడం, మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంజయ్ వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, ఇక వరుసగా ఆయనకి కొంత తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారన్నటువంటి అభిప్రాయం, అవమానాలు జరుగుతున్నాయన్నటువంటి అభిప్రాయంతో మొన్న ఈ మధ్య కొన్ని రోజుల క్రితం, ఒక వారం క్రితం సుమారుగా ఆయన డిస్కస్ చేశారని ఆయన సన్నిహితులతో, ఇక కాంగ్రెస్ పార్టీలో ఈ అవమానాలని భరించలేను, ఇంత తక్కువ ప్రయారిటీని నేను భరించలేకపోతున్నాను, ఇంత సుదీర్ఘకాలం పాటు ఇంత సీనియర్ నాయకుడిని అయి ఉండి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారని, ఆయనకి బాగా లాయల్గా ఉండే కొంతమంది కీలక నాయకులతో మాట్లాడారని, అతి త్వరలో ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కేటీఆర్తో ఆయన టచ్లోకి వెళ్ళారని, కేటీఆర్తో కూడా డిస్కషన్స్ అయ్యాయని కన్ఫామ్ అయినట్లుగా కూడా కొన్ని వార్తలు చక్కెలు కొట్టడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి వీడబోతున్నారా, అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీకి ఆయన వెళ్ళబోతున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు బాగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకసారి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. చంద్రశేఖర్, ఇప్పటికే ఆయన లాయల్ ఫాలోవర్స్తో ఆయన మాట్లాడారని, అతి త్వరలో కాంగ్రెస్కి రాజీనామా చేయబోతున్నారు అంటూ సమాచారం అందుతోంది. సో అసలు ఏం జరుగుతుంది, ఆయనకున్న సమస్య ఏంటి, కాంగ్రెస్ అంత లాయల్ మెంబర్ని ఎలా వదులుకునే పరిస్థితి వరకు ఎందుకు వచ్చింది అసలు? నందు, సీనియర్ కాంగ్రెస్ నేత గత కొంతకాలం నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా మొన్న సైతం 2 రోజుల క్రితం మీడియాతో మాట్లాడారు. మరి నిన్న కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఇమడలేకపోతున్నాను, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేకుండా పోయింది, ఆత్మసంతృప్తి ఆత్మస్థైర్యం లేని కాడ, నాకు ఈ గౌరవం లేని దగ్గర ఆ పార్టీని పట్టుకొని ఉంటే ఎంత లేకపోతే ఎంత అనేటువంటి ధోరణితో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రధానమైనటువంటి కారణము జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత నా కాన్సెంట్ లేకుండానే నా జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నటువంటి నేపథ్యంలో నేను ఇక్కడ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. గతంలో మంత్రి శ్రీధర్ బాబు, బట్టి, అలాగే తన యొక్క సన్నిహితుడైనటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందరు కలిసి ఆయనతో మాట్లాడడం జరిగింది, మంతనాలు జరిపారు. రాజ్యసభ ఇస్తారు అనేటువంటి కోణంలో ఆయన కొంత ఆశ ఉండేది నిన్న మొన్నటి వరకు. అయితే ఇటీవల కాలంలో వేం నరేందర్ రెడ్డి అలాగే అభిషేక్ సింఘ్వికి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికగా అయినటువంటి విషయం విదితమే. ఇక జరిగేదేంటి, మున్సిపల్ ఎన్నికల సందర్భంలో సైతం తన అంశాలకి టికెట్లు సైతం ఇప్పించుకునేటువంటి పరిస్థితిలో లేను అనేటువంటి ధోరణితోనే తిరుగుబాటు జెండా ఎగరేశారు. రెబల్ గా దాదాపు కొంతమందిని ఇండిపెండెంట్ అభ్యర్థులుగా తమ అంశాలను నిల్చుండబెట్టి బరిలో దించి వారి తరపున ప్రచారం చేసి గెలిపించినటువంటి కోణం మనం తెలుసు, మనం మాట్లాడుకున్నాం. దీనిలో భాగంగా 17 మంది, కొంతమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మరి కొంతమంది స్వతంత్ర అభ్యర్థులను గెలిపించుకున్న తర్వాత సైతం తను అనుకున్నటువంటి వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పించలేకపోయానన్నటువంటి ఆవేదన ఆయన మాటల్లోనే విన్నాం. దీనిలో భాగంగా రాబోయే కాలంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా పరిషత్ సంబంధించి ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇవన్నీ ప్రతి దానిలో సైతం తాను అవమానాలు పడాల్సి వస్తుంది, ఓటమి పాల్గొవాల్సి వస్తుంది. ప్రతి దగ్గర నేను ఇది భరించలేకపోతున్నా, నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు అనేటువంటి కోణంలో నేను పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో ఇమడలేకుండా ఉన్నాను, రేపో మాపో రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని సన్నిహితుల దగ్గర గత పక్షం రోజుల నుంచి ఆయన
తన యొక్క అసంతృప్తి వెలగక్కుతున్నాడు. దీనిలో భాగంగా తీవ్రమైనటువంటి చర్చలు జరుపుతున్నాడు. మొత్తం మీద ఉగాది తర్వాత ఆయన కీలకమైనటువంటి ప్రకటన ఇస్తాడు. భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలా, బీఆర్ఎస్కి వెళ్ళాలా అనేటువంటి కోణంలో సైతం మంతనాలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే బాగుంటుంది అనేటువంటి ఇండికేషన్ వచ్చినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనిలో భాగంగా ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇమిడే పరిస్థితి అయితే కనబడట్లేదు నందు. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి ఈ విషయం మీద ఫోకస్ చేసిందా? ఏం చర్చ జరిగింది? అంటే ఆయనతో కీలక నాయకులు కొన్ని సందర్భాల్లో మాట్లాడారంటూ కూడా తెలుస్తుంది. మరి ఎందుకని ఈ విషయాల్లో ఆయన్ని కాంప్రమైజ్ చేయలేకపోయారు? మీరు అన్నట్టుగా నందు, మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఒక గందరగోళ పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 50 మున్సిపల్ స్థానాలు ఉన్నప్పుడు దీనికి సంబంధించి 2 వర్గాలు, ఒకవైపు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే వర్గము, అలాగే జీవన్ రెడ్డి వర్గంగా విడిపోయారు. వారికి 18 స్థానాలు అక్కడ ఉన్నాయి, 17 స్థానాలు ఇవి ఉన్నాయి జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించి. ఇద్దరు కలిస్తేనే కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీంతో బట్టి విక్రమార్క ఇతరుల మంత్రులతోని ఈయన మంతనాలు జరిపారు జీవన్ రెడ్డి. అలాగే ఆయన నేరుగా ముఖ్యమంత్రితో పాటు ఇతర సీనియర్ నేతలని డాక్టర్ సంజయ్ కుమార్ కలిసి ఆయనతో మంతనాలు జరపడం జరిగింది. దీనిలో భాగంగా క్లియర్ కట్ ఇండికేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్టర్ సంజయ్ కుమార్కి ఇచ్చినట్టుగా సమాచారం అందింది. మీరు మీ పని చేసుకొని వెళ్ళండి, మీకు నేను అండగా ఉంటాను, ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అనేటువంటి కోణంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కి ఇచ్చినటువంటి నేపథ్యం. ప్రతిసారి ఆయన తనంత తాను స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని నేను కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నానని చెప్తున్నటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీలో అధిక ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాల్సి వస్తున్నది? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాం నుంచి నేను పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి వ్యక్తిని. నేను కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి పదవులు, క్లిష్టమైనటువంటి సమయంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని వచ్చాను. నాకు అంత గౌరవం లేనప్పుడు నేను ఎందుకు ఉండాలనేటువంటి కోణంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది, సమయం వచ్చింది. ఇప్పుడు కాకుండా ఎప్పుడు కాదు, ఆల్రెడీ 75 సంవత్సరాల 70 ఇయర్స్ పైన ఉంది ఏజ్. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు అనేటువంటి కోణంలో సైతం మంతనాలు జరిపినట్టుగా సమాచారం అవుతుంది. గత కొంతకాలం నుంచి అయితే ఆయన దగ్గర ఆన్సర్లతోని మంతనాలు జరుపుతూనే ఉన్నారు. ఉగాది తర్వాత క్లియర్ కట్ గా డెసిషన్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి నందు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వెళ్తారని కేటీఆర్తో డిస్కస్ చేశారని కొంత సమాచారం అందుతుంది. సో ఎందుకని స్పెసిఫిక్గా బీఆర్ఎస్ఏ అయ్యుండొచ్చు అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు? అంటే బీజేపీ కోర్స్ కేంద్రంలో ఉంది, చాలా స్ట్రాంగ్ పార్టీ. బీజేపీ అట్రాక్ట్ చేస్తుంది ఖచ్చితంగా సీనియర్ నాయకులు, ఎస్పెషల్లీ జీవన్ రెడ్డి లాంటి మంచి హిస్టరీ ఉన్న వాళ్ళని. వై బీఆర్ఎస్ స్పెసిఫిక్గా ఆయన బీఆర్ఎస్తోనే ఎందుకు చర్చలు జరుపుతున్నట్లుగా వస్తున్నాయి వార్తలు? అంటే ఎలా చెప్పుకోవచ్చు? ఎందుకు ప్రయారిటీ బీఆర్ఎస్కే ఇస్తారంటారు ఆయన? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా నందు, గతంలో నిజామాబాద్ ఎంపీ 2-3 సార్లు స్టేట్మెంట్స్ సైతం ఇవ్వడం జరిగింది. జీవన్ రెడ్డి నాకు అంకుల్, జీవన్ రెడ్డి గారు మా నాన్నగారు మంచి మిత్రులు అనేటువంటి కోణంలో వారు మాట్లాడుకున్నటువంటి విషయం మనకు విదితమే. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ కంటే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మైనార్టీ ఊళ్ళతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు. జగిత్యాల అంటేనే ఒక కిలాగడ్డ ప్రాంతం కావచ్చు, ఇది ఖురాన్పేట, న్యూ బస్ స్టాండ్ ఏరియా, ఇవన్నీ కూడా కొంత ముస్లిం డామినేటెడ్ పర్సనాలిటీస్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో, వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్తే నాకు ఉన్న లైన్స్ పూర్తిగా కట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకమై ఉండాలి అంటే నాకు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే బీఆర్ఎస్ మాత్రమే. ఇట్లా అయితే నేను అందరితో మళ్ళీ మున్పట్లాగా కలుపుకొని నా సత్తా చాటేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోనే ఈ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అంతే, ఇంకా పూర్తిగా గత 2 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఆయన క్లియర్ కట్ గా ఇదిగో వెళ్తారు, అదిగో వెళ్తారు అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అప్పటి నుంచి తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆవేదనతో పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. మనకున్నటువంటి సమాచారం ఏదైతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఆయనని బయటకు పంపుతారా, మీరు బయటకు పంపండి అని సైతం సవాల్ చేయడం జరిగింది. అంటే వెయిట్ అండ్ సీ. ఒకవేళ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకొని నన్ను పార్టీ నుంచి బయటకు వస్తే, పంపితే నాకు ఇంకా అధికమైనటువంటి ప్రజాదరణ వచ్చేటువంటి అవకాశం ఉంది, సింపతి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి కోణంలో దగ్గరి కార్యకర్తలు, సన్నిహితులు ఆయనకి సూచించడం జరిగింది. అట్ ద సేమ్ టైం వారు పంపేదానిక మనం వెయిట్ చేయాల్సిన పని లేదు, మనంతటా మనం కూడా పోదాం అనేటువంటి కోణంలో మరొక వర్గం, మరికొంతమంది ఆయనకి డెసిషన్ తీసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. దీనిలో ఈ రెండిట్లో బేరీజ్ వేసుకుంటూ వారు పంపేదానిక వెయిట్ చేద్దామా, లేదంటే మనంతటా మనమే వెళ్దామా అనేటువంటి కోణంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ మాత్రం ఆలస్యం జరిగింది. ఒకటి మాత్రం ఖచ్చితంగా తీవ్ర అసంతృప్తి, ఆవేదనతోనే ఉండి మనకి గౌరవం లభించిన చోట ఎంత
ఎన్ని పదవులు అనుభవిస్తే ఏంటి, గతం ఎంతో ఘనకీర్తి ఉంటే ఏంటి, మనకి అనువుగా కావట్లేదు. అతనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఎమ్మెల్యేకి, నేను ఎందుకు ఉండాలి అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేయడం వల్ల బీఆర్ఎస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు నందు. అంటే ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్లోకి వస్తే, గతంలో బీఆర్ఎస్ నుంచి సంజయ్ గెలిచిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈయన బీఆర్ఎస్లోకి వస్తే ఈక్వేషన్ మళ్ళీ అక్కడ సిచ్యువేషన్ నార్మల్ అవుతుంది, తనకు ఉండాల్సిన క్యాడర్ తన వంత ర్యాలీ అవుతుంది అన్న ఈక్వేషన్ కూడా ఆయన ఏమైనా ఫాలో అవుతున్నారా? అంటే ఆ కోణంలో ఆలోచిస్తున్నారా? నందు, మీరు అన్నట్టుగా టిట్ ఫర్ టాట్. నువ్వు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్కి వచ్చావు, నేను కాంగ్రెస్ లో సీనియర్ గా ఉన్నటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ పోతే తప్పేంటి అనేటువంటి కోణంలో ఒక చర్చ జరుగుతున్నప్పటికీ, గతంలో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఎల్ రమణ టీడీపీ నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా రిమోట్ సీనియారిటీతో ఉన్నటువంటి వ్యక్తి ఎల్ రమణ ఉన్నారు. ఎల్ రమణకి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు చూసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు వాళ్ళకి ఉన్న కోఆర్డినేషన్ ఎలా ఉండబోతుంది ఒకవేళ బీఆర్ఎస్ కి వస్తే? వీళ్ళిద్దరూ సమన్వయంతో పనిచేసుకోవాల్సినటువంటి అవసరం మళ్ళీ మనం ఇక్కడ పాయింట్ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఆయన సమ్మతి ఉన్నప్పుడు మాత్రమే అధిష్టానంతో ఇటు కేసీఆర్ తో ఈక్వలెంట్ పొజిషన్, ఆల్మోస్ట్ జీవన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్నటువంటి క్రమంలో 2006, 2008లో బై ఎలక్షన్స్, లోక్సభకి ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన సీరియస్ గా టఫ్ ఫైట్ 2008లో ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా అప్పటి నుంచి సైతం మంచి సంబంధాలే ఉన్నాయి. దీనిలో అన్ని అంశాలని బేరీజ్ వేసుకున్న తర్వాతనే ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్దామనేటువంటి ఆలోచనలో ఉన్నారు. దీనిలో మీరు అన్నట్టుగా కొద్దిగా అడ్వాంటేజెస్ వెళ్ళడానికి ఇతర పార్టీ రాజకీయ నాయకుడు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలో కొనసాగాలి అని అనుకుంటారు కాబట్టి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన సన్నిహిత వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇంకా ఆయన చెప్పలేదు, ఆయన నోటితోని ఏ డెసిషన్ బయటకు చెప్పలేదు, ఆన్ రికార్డ్ కానీ ఆఫ్ ద రికార్డ్ కానీ. వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తానని జీవన్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, కానీ ఇందులో మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నాను అనేది మాత్రం వాస్తవంగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. డీటెయిల్స్ అందిస్తూ ఉండండి ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి. సో ఇంత సుదీర్ఘ కాలం పాటు 1985 నుంచి ఆయన కాంగ్రెస్తోనే ర్యాలీ అవుతూ వస్తున్నారు, కంటిన్యూ అవుతున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎన్నో గెలుపులు ఓటములు ఏమున్నా సరే ఆయన కాంగ్రెస్కి చాలా లాయల్గా ఉంటూ వచ్చినటువంటి మెంబర్. అందులోనూ వెరీ సాఫ్ట్ స్పోకెన్, అగ్రెసివ్ పాలిటిక్స్ చేసే టైప్ కాదు. ఖచ్చితంగా చాలా సాఫ్ట్ స్పోకెన్ ఉంటారు, చాలా బాగా కలిసిపోతుంటారు, ప్రజా సమస్యల్ని బాగా అడ్రస్ చేస్తుంటారు అన్నటువంటి ఒక మంచి పేరు ఉంది ఆయనకి. గెలిచినా ఓడిపోయినా ఖచ్చితంగా జీవన్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ ఉంది. ఇప్పుడు అలాంటి ఒక నాయకుడిని కాంగ్రెస్ వదులుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు సంజయ్ వచ్చారు, బీఆర్ఎస్లో గెలిచి ఇక్కడికి వచ్చారు. ఆ టైంలో జీవన్ రెడ్డి కుదరదని చెప్పినట్లుగా తెలుస్తోంది, అయినా సరే తీసుకున్నారు. అప్పటికీ కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కంటిన్యూ అవుతూ వచ్చారు, పార్టీతో లాయల్గానే ఉంటూ వచ్చారు. అయినా సరే చాలా విషయాల్లో సంజయ్కి ఇచ్చినటువంటి ప్రయారిటీ తనకి ఇవ్వడం లేదని ఆయన ఫీల్ అయ్యారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆయన వర్గానికి ఎక్కువ స్థానాలు ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించాయన్నట్లుగా కనపడుతుంది. అంటే తన వర్గానికి తక్కువ స్థానాలు ఇచ్చి ఎమ్మెల్యే వర్గానికి ఎక్కువ స్థానాలు ఇచ్చారన్నటువంటి కోపం ఆయనకుంది. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ పదవి దక్కుతుందని తన వర్గానికి ఆయన భావించారు, కానీ అది దక్కకపోవడం, ఇలా చాలా విషయాలు ఆయన్ని చాలా తీవ్రంగా బాధించాయని, పార్టీలో కూడా సంజయ్కి స్థానిక ఎమ్మెల్యేకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అని ఆయన భావించారట. ఈ నేపథ్యంలో ఇక ఇన్ని అవమానాలు పడుతూ ఇంత తక్కువ ప్రయారిటీలో ఉండడం అవసరమా ఇంత రాజకీయం చూసిన తర్వాత, ఇన్నేళ్ల పాటు ఉన్న తర్వాత కూడా అని ఆయన బాధపడి ఆయన సన్నిహితుల దగ్గర ఇప్పటికే మాట్లాడారట, ఆయన క్లోజ్ సర్కిల్స్తో ఇప్పటికే డిస్కస్ చేశారట. అండ్ మరికొన్న సమాచారం ప్రకారం ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నాయకులతో, కేటీఆర్తో, కేసీఆర్తో టచ్లోకి వెళ్ళారని, మాట్లాడారని సమాచారం అందుతోంది. అయితే క్లారిటీ రావాల్సి ఉంది. ఒక 2 రోజుల క్రితం మాట్లాడుతూ కూడా జీవన్ రెడ్డి నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఉండాలో లేదో నేను త్వరలో చెప్తాను డెసిషన్ అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెల 25న ఆయన కాంగ్రెస్కి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కొంత సమాచారం అందుతోంది. ఆ తర్వాత ఇమీడియట్గా మరి బీఆర్ఎస్లోకి వెళ్తారంటూ కూడా చర్చ జరుగుతోంది. యాజ్ పర్ ద ఈక్వేషన్ మనం చూసినా సంజయ్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు. సో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి అక్కడికి వెళ్తే బీఆర్ఎస్ ఎలాగో అక్కడ ప్లేస్ ఉంది. మరి ఎల్ రమణ ఇంతకుముందు చెప్పినట్లుగా మా ప్రతినిధి చంద్రశేఖర్ చెప్పినట్లుగా అక్కడ బాధ్యతలు చూసుకుంటున్నారు. మరి ఆ విషయంలో
కొంత ఇబ్బంది ఎదురవుతుందా, లేకపోతే ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి ఏమైనా ఈ విషయంలో క్లారిటీ వచ్చిందా? ఇక అటు నుంచి సంజయ్ వచ్చారు కాబట్టి ఇటు నుంచి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్తే మళ్ళీ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది, ఇరు పార్టీల్లో ఉంటారు అన్న ఆలోచన ఒకటి. రెండోది గ్రౌండ్ లెవెల్ వరకు బీఆర్ఎస్ నుంచి అయితే బాగా కనెక్ట్ అవ్వచ్చు అన్నటువంటి ఆలోచన అయి ఉండొచ్చు. మరి కాంగ్రెస్ కొన్ని దఫాలుగా చర్చలు జరిపిందని అవి ఫలితం లేకుండా పోయాయంటూ తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఏది ఏమైనప్పటికీ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్కి ఒక 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 మార్క్, ఖచ్చితంగా ఒక ట్రేడ్ మార్క్ లాంటి వాళ్ళు. అవునన్నా కాదన్నా కొంతమంది నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు, అందులో జీవన్ రెడ్డి ఖచ్చితంగా ఉంటారు. చాలా మంచి రాజకీయ నాయకుడిగా ఆయనకి చాలా మంచి పాస్ట్ ఉంది. మరి అలాంటి సీనియర్ నాయకుల్ని కాంగ్రెస్ వదులుకునే పరిస్థితి రావడం అనేది మరి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నాయకులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారన్న కారణంతో అది జరగడం అనేది కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? జీవన్ రెడ్డి ఒకవేళ వెళ్ళిపోయినా కాంగ్రెస్లో సంజయ్ బ్యాలెన్స్ చేయగలుగుతారా పూర్తి స్థాయిలో ఆ లోటుని? మరి జీవన్ రెడ్డి నెక్స్ట్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? సుదీర్ఘకాలం పాటు ఆయన రాజకీయాలు చూశారు. మరి ఇప్పుడు ఇన్నేళ్ల పాటు కాంగ్రెస్కి లాయల్గా ఉండి రేపు బీఆర్ఎస్లోకి నిజంగా వెళ్తే ఒకవేళ అక్కడ ఎమడగలుగుతారా? ఇక్కడ ఉన్న ప్రయారిటీ అక్కడ కూడా దక్కుతుందా? మరి ఆయన భవిష్యత్తు క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.